లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. కండక్టర్ వాళ్ళ భావని మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు ఆర్టీసీ బస్సు నిన్న ఎమ్గనూరు నుంచి కర్నూలుకు వస్తూ పెద్దపాడు దగ్గర యాక్సిడెంట్ జరిగి బోల్తా పడింది. దాంట్లో ఒక 15 మంది దాకా దెబ్బలు తగిలినాయి. అందులో పెద్ద ఇంజూరీ వచ్చేసి కండక్టర్కి తగిలింది. బాగా ఇంజూరీ అయినాడు కండక్టరు. అది రాత్రి 10 గంటలకు ఇక్కడికి తీసుకువస్తే ఇప్పుడు 7 గంటల ఉదయం 7 అవుతుంది. ఇంతవరకు ఎటువంటి సీరియస్ యాక్షన్లు తీసుకోలేదు అని చెప్తున్నాము. మేము చాలా ఆందోళనగా ఉంది పేషెంట్ పరిస్థితి గురించి. మాకు ఆర్టీసీ వాళ్ళు కూడా, ఆర్ఎం వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు వస్తున్నారు. నేను ఫోన్ చేసి చెప్తే వాళ్ళు కూడా పెద్దగా స్పందించడం లేదు. వాళ్ళ ఎంప్లాయీ ఏమైనాడనేది కూడా కనీసం ఇంకిత జ్ఞానం లేదు వాళ్ళకు. వాళ్ళు ఏం ఉన్నాడా బతికినాడా వాళ్ళ ఎంప్లాయీ అనేది కూడా. రాత్రి వచ్చినారు, చూసుకున్నారు, దెబ్బలు తగిలే రాసుకుని వెళ్ళారు. ప్రమాదం ఆర్టీసీ బస్సు డివైడర్ని ఢీ కొట్టి అది బోల్తా పడింది. డ్రైవర్కి అయితే ఏం ఇంజూర్ కాలేదు. డ్రైవర్ సేఫ్గా ఉన్నాడు. నిద్రమత్త ఏం కాదు. 10 గంటలకు రాత్రి. కాకపోతే డ్యూటీలు హెవీ వేస్తున్నారు సార్. 17 అవర్స్ నడపాలా ఒక్కొక్క డ్రైవరు. 17 అవర్స్ అంటే ఎక్కడైతే 62 ఏళ్ళు, మళ్ళా 62 ఇయర్స్లో 17 గంటలు పనిచేయాలా. దానివల్ల అది చాలా ఇబ్బంది అయిపోయింది. వాళ్ళు ఉదయం 5 గంటలకు డ్యూటీ ఎక్కినారు. వాళ్ళు శ్రీశైలం పోయి వచ్చి మళ్ళీ ఎమ్గనూరుకు పోయి వస్తున్నారు. వచ్చే టైంలో 10 గంటలకు యాక్సిడెంట్ జరిగింది. 15 మంది గాయాలైనాయంట. వాళ్ళు పెద్దగా ఇంజూరీ ఏం లేదు. కండక్టర్ ఒకటే సివియర్ ఇంజూరీ జరిగింది కండక్టర్. సో ఇది మీరు. నా పేరు అఖిల్ సార్. పేషెంట్ కొడుకుని నేను. పేషెంట్ కొడుకుని సార్. మా ఫాదర్ది యాక్సిడెంట్ అయింది. నైట్ 10:30కి తెచ్చారు సార్. 10 o'clock యాక్సిడెంట్ జరిగింది. ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. సిటీ స్కానింగ్ అవి రాసి ఇచ్చారు. ఏమన్నా అంటే గ్లూకోజ్లో మంది ఇచ్చామంటున్నారు. కానీ ఆ బ్లీడింగ్ ఆపే మార్గం లేదు. తలకు గాయం తగిలింది. అది స్టిచ్చెస్ ఏమో ఒక హాఫ్ అన్ అవర్ ముందే వేశారు. అది మేము వీళ్ళతో ఫోన్ చేపిస్తే, డిఎంతో ఫోన్ చేపిస్తే ఇప్పుడు స్టిచ్చెస్ ఇచ్చారు. అంతవరకు బ్లీడింగ్ అవుతూనే ఉంది. 3 times డ్రెస్సింగ్ మార్చారు, కానీ దాన్ని ప్రాసెస్ చేస్తలేరు బ్లీడింగ్ ఆపేదానికి. ఏమన్నా అంటే అవుతుంది పెద్ద డాక్టర్ లేరు. ఆల్మోస్ట్ 12 hours అవుతుంది సార్. ఇంకా ఎంతసేపు ఏమన్నా రెస్పాన్సిబిలిటీ లేదు. ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఇందాక లోపలికి వెళ్ళారు. వాళ్ళు వస్తారు ఇప్పుడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.